హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కొక్కసారి ఇంట్లో మనకు ఏమీ అవైలబుల్గా లేకపోయినా ఖచ్చితంగా టమాటాలు మాత్రం అవైలబుల్గా ఉంటాయి. నేనున్నా కదా ఇంకెందుకు చింత అని ఓదారుస్తాయి కదా. అయితే ఈరోజు ఆ టమాటాలతోనే కమ్మగా ది బెస్ట్గా ఉండే రాయలసీమ స్టైల్లో టమాటో పప్పు రెసిపీని చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక 2/3 కప్పు దాకా కందిబ్యాళ్ళను తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. ఇలా నానబెడితే బ్యాళ్ళు అనేవి మనకు తొందరగా ఉడుకుతాయి. మీకు టైం లేదు అంటే మీరు డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన వాటిల్లోనే ఒక 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక చిన్న ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నవి, టేస్ట్ కోసం కొద్దిగా మేథీ ఆకులు అవైలబుల్గా లేకపోతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు, ఒక 3-4 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు, ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకుంటే పప్పు ఉడికించేటప్పుడు పొంగదు మనకు. తర్వాత ఒక 4-5 చింతపండు ఆకులు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం మీరు తినే స్పైసీ లెవెల్స్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వరకు రానిచ్చుకోండి. తర్వాత ప్రెజర్ అంతా వెళ్ళిపోయాక ఓపెన్ చేసి బ్యాళ్ళు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉడకకుంటే అందులో ఏమైనా వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ వరకు రానిచ్చుకోండి. నాకైతే ఇక్కడ 5 విజిల్స్కి బాగా ఉడికిపోయింది. ఇందులో రుచి కోసం ఉప్పుని యాడ్ చేసుకొని పప్పు గుత్తితో బాగా రాముకోండి. కొంతమంది బ్యాళ్ళు పలుకులుగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. నేనైతే ఇక్కడ స్మూత్గా రాముకున్నాను. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ టొమాటో పప్పు రుచి పెంచడానికి పోపు లేకపోతే ఎలా? దానికోసం నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఆయిల్ ఒక 5 స్పూన్స్ దాకా ఉంటాయి. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు కాస్త రంగు మారుతున్నప్పుడు చూడండి, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మంచిగా చిటపటలాడనిద్దాము. ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడితే పోపు అనేది మనకు బాగా పడుతుంది. తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఇంగువని యాడ్ చేసుకుందాము. ఇంగువ మంచి ఫ్లేవర్తో పాటు డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇందాక మ్యాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసుకొని పోపు వాసన బయటికి పోకుండా వెంటనే 1 నిమిషం పాటు మూత పెట్టండి. 1 నిమిషం అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి బాగా కలపండి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. చూసారుగా, చాలా ఈజీగా టేస్టీగా వేడిగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయింది. ఈ టొమాటో పప్పుతో పాటు వేడిగా వండుకున్న అన్నం, కాచిన నెయ్యి, పక్కన ఒక ఆవకాయ చట్నీ కానీ మజ్జిగ మిరపకాయలు కానీ ఉంటే అదిరిపోతుంది కదా. ఒక్కొక్కసారి ఏమీ లేకపోయినా వేడిగా అన్నం పప్పు ఉంటే కూడా తృప్తిగా భోంచేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. ఈ టొమాటో పప్పు అన్నం తింటే కూడా మీకు అలాగే అనిపిస్తుంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఈ టొమాటో పప్పు రెసిపీని నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.